డైలీ టేస్ట్ ది డైలీ. రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు అందే 21వ విడత నిధులు మరికొన్ని గంటల్లోనే విడుదల కానుంది. నేరుగా 2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను జమ చేయనున్నారు. కబియం కిసాన్ సమ్మాన్ నిధి కింద దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్లకు పైగా అర్హులైన రైతన్నలున్నారు. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి దాదాపు 18,000 కోట్ల రూపాయలు జమ అవుతాయి. కాగా పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందాలంటే లబ్దిదారులందరూ ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. అలాగే మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. దేశంలోని చిన్న సన్నకారు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. రైతుల పెట్టుబడి అవసరాలను తీర్చడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చినటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు 21వ విడత కింద మరికొద్ది సేపట్లోనే నిధులు రైతుల అకౌంట్ లో జమ కానున్నాయి. దాదాపు ఈ పథకం కింద సంవత్సరానికి రైతుకు 6,000 రూపాయలు అకౌంట్ లో వేస్తుండగా మొత్తం 3 విడతల్లో కూడా ఈ నిధులను జమ చేస్తా ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం 3వ విడత, అంటే టోటల్ గా చూసుకుంటే 21వ విడత నిధులను ప్రస్తుతం రైతుల ఖాతాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరి కాసేపట్లోనే జమ చేయబోతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను జమ చేయనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్లకు పైగా కూడా అర్హులు అయిన రైతులు ఉన్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి దాదాపుగా ఈ సంవత్సరం 18,000 కోట్ల రూపాయలు, అంటే ఇప్పుడు 3వ విడత 21వ విడత టోటల్ గా చూసుకుంటే 21వ విడత కింద 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందాలంటే రైతులందరూ ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. అలా చేసుకునే రైతులకు ప్రస్తుతానికి నిధులు ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే నిధులు పడాలంటే తప్పకుండా బ్యాంకు ఖాతాకు ఆధార్ కూడా లింక్ అయి ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఇప్పటికే అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తా ఉంది. అందులో భాగంగా రైతు పెట్టుబడి అవసరాలు తీర్చడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ పథకం దోహదపడుతుందని కేంద్రం భావిస్తున్నటువంటి క్రమంలో ఈ పథకాన్ని 2019 నుంచి కూడా అమలు చేస్తా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 21 విడతలుగా కూడా రైతుల ఖాతాలో నిధులను జమ చేస్తా ఉంది. ఇప్పటి వరకు ప్రస్తుతం 3 కోట్ల దాదాపుగా 3,70,000 కోట్ల రూపాయలను కూడా రైతుల ఖాతాలో ఇప్పటికే జమ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 18,000 కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు రైతుల ఖాతాలో జమ చేయబోతా ఉంది. ప్రతి అర్హత ఉన్న రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మొత్తం 6,000 రూపాయలు అందిస్తుండగా 3 విడతలు, సంవత్సరానికి 3 విడతలుగా 2,000 చొప్పున కూడా 3 విడతల్లో కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రధానంగా రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పథకం ఎంతో మంది రైతులకు ఉపయోగపడతా ఉంది. వారి అవసరాలకు, పెట్టుబడి అవసరాలకైతే ఇతర ఖర్చులకు సంబంధించి రైతుకు ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు అవసరమవుతున్నట్టు అర్థమవుతుంది. అందుకనే దేశవ్యాప్తంగా కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరైతే ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కాలేదో వాళ్ళంతా కూడా ఇంకా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బ్యాంకుకు ఆధార్ కార్డు కూడా లింకు చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి క్రమంలో వారందరికీ కూడా డబ్బులు పడడానికి కొంత ఇబ్బంది ఉంటుంది. వారందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులకు దరఖాస్తులు అందించుకోవాలి. దాని తర్వాత ఏదైతే వాళ్ళు డబ్బులు రావడానికి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫిలప్ చేసుకోవాల్సినటువంటి
అవసరమైతే ఉంటుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పథకం కింద దాదాపు 11,000 కోట్ల రైతులు లబ్ధి పొందుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 3,70,000 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో వేసింది. ప్రస్తుతం 18,000 కోట్ల రూపాయలను కూడా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు. ఈ పథకం తీసుకున్నప్పటి నుంచి కూడా ఆ రైతులకు కొంత మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. అటు పంటలకు కూడా పలు పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరలు అందిస్తా ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తా ఉంది. పంటలకు కూడా బోనస్, వరి పంటకు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో రైతు సంక్షేమం కోసం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనలేని కృషి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓకే ఆకిష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.